అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నీటి దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది, ఏ గ్రహ దోషం ఉంటుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులు మానవ జీవితంలో చూపించే మంచి చెడుల గురించి అనేక విషయాలు చెప్పబడింది. అంతేకాదు, మనిషి చేసే పనులు కూడా గ్రహాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ శాస్త్రంలో నీటి వినియోగం గురించి కూడా ఉంది. మనిషి రోజువారీ అవసరాల్లో నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నీరుని అనవసరంగా ఉపయోగిస్తే అతని జీవితంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ ప్రతికూలత కూడా ఒక గ్రహం చెడు ప్రభావం చూపించడం వలనే జరుగుతుంది. ఈరోజు నీటిని వృధా చేస్తే వారిపై ఏ గ్రహం చెడు ప్రభావం చూపిస్తుంది? రోజువారీ జీవితంలోని ఎన్ని విషయాలు నవగ్రహాలకు సంబంధించినవి అని జ్యోతిష శాస్త్రం పేర్కొంది. మనిషి జాతకంలో గ్రహాల ఉనికి నడవడికపై ప్రభావం చూపుతుంది. మన అలవాట్లు కొన్నిసార్లు నవగ్రహాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగా మన జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది అనవసరంగా నీటిని వృధా చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఆ నీటిని అలా ఎందుకు వృధా చేస్తున్నారు అని అంటారు. ఇలా నీటిని వృధా చేసే అలవాటు మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇలా అనవసరంగా నీటిని ఉపయోగించే అలవాటు ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. నిజానికి నీటిని వృధా చేయడం మన జాతకంలో ఉన్న ఒక ముఖ్యమైన గ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ గ్రహం ఏమిటి, ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది అంటే చంద్రగ్రహం. ఎందుకంటే చంద్రుడు భావోద్వేగాలు, మనస్సు, నీటితో సంబంధం కలిగి ఉంటాడు. నీటిని దుర్వినియోగం చేయడం లేదా వృధా చేయడం వల్ల చంద్రుని ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయని జ్యోతిష పండితులు చెబుతారు. అనవసరంగా నీరుని వృధా చేయడం వలన కుండలిలో చంద్రగ్రహం బలహీనపడుతుంది. చాలామంది కుళాయిని తెరిచి ఉంచుతారు. కొంతమంది ఇళ్లలో నీటి ట్యాంకు నుంచి నీరు పొంగి పొర్లడం ప్రారంభమవుతుంది. ఇది 1 లేదా 2 సార్లు జరిగితే ఎటువంటి సమస్య లేదు. అయితే వీటిని అలవాటుగా చేసుకోవడం సరైనది కాదు. ఇవన్నీ కుండలిలో చంద్రుడిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఏ వ్యక్తికైనా కుండలిలో చంద్రుని స్థానం చెడుగా లేదా బలహీనంగా ఉన్నప్పుడు అతని జాతకంలో చంద్రదోషం ఉంటుంది. ఈ దోషం కారణంగా ఇంట్లో అసమ్మతి పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో మనస్సు చంచలంగా మారుతుంది. అంతేకాదు, చాలా నిరాశకు లోనవుతారు. మనసు ఉద్రిక్తతో ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు నీరు భావోద్వేగాలకు సంబంధించిన గ్రహం కనుక నీటిని వృధా చేసే అలవాటు ఉన్న వారి మనసు అసమతుల్యత, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. అదృష్టం తగ్గడం, ఏ పని మొదలుపెట్టినా చెడు ప్రభావాలు కలగవచ్చు. కనుక ఎవరైనా సరే నీటిని దుర్వినియోగం చేయకుండా ఉండటం, నీటిని పొదుపుగా వాడటం మంచిది. చంద్రుని చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే నీటిని వృధా చేయకుండా ఉండాలి. అలాగే చంద్రుని ప్రభావం జాతకంలో ఇతర గ్రహాలు, నక్షత్రాల స్థానాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కనుక వ్యక్తికి నీటి దుర్వినియోగం చేయడం వలన కలిగే ప్రతికూల ప్రభావాలు ఎంతవరకు ఉంటాయి అనేది వారి జాతకంపై ఆధారపడి ఉంటుంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే నీటిని దుర్వినియోగం చేయకూడదు. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, సోమవారం పాలు లేదా పాయసం దానం చేయడం, చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం వంటి పరిహారాలు చేయడం, నీటిని పొదుపుగా ఉపయోగించడం వంటివి చంద్రుడిని శాంతింపజేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.